అందరికీ జై భీమ్. దళిత బహుజన ప్రజలు అందరూ చాలా గందరగోళంలో ఉన్నారు. ఎందుకు ఏమిటి అనేది నేను విడతల వారిగా అనే దానిని వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. చాలా గందరగోళంలో ఉన్నారు. ఇక విషయానికి వస్తే పార్ట్ 1 అనేక వేల సంవత్సరాలుగా చాతుర్య వర్ణ వ్యవస్థ ద్వారా శూద్ర వర్ణ వ్యవస్థ ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ విభజిస్తూనే వచ్చారు. శూద్రులు అనగా అంటరాని వాళ్ళు, అసలు పడిన వారు అంటూ గుడికి రానివ్వకుండా, బడికి రానివ్వకుండా, చదువుకోనివ్వకుండా అని కుక్క కన్నా పంది కన్నా ఏనంగా చూస్తూ ఆనాడు మనుధర్మశాస్త్రం ద్వారా విభజన జరిగింది. కొన్ని వేల సంవత్సరాలుగా విభజిస్తూ ఒకరికి ఒకరు సంబంధం లేకుండా, మేనమంతులు ఉండకుండా, చదువు లేకుండా, దేవుడు లేకుండా, వీరు ఎవరో అంటుకోనివ్వకుండా, వీరిని ఎవరిని అంటనివ్వకుండా, వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు దేవుడు పాదాల నుండి పుట్టినవారు కనుక వీళ్ళు అంటరాని వారు, వీళ్ళని అంటుకున్నవారు త్యాగ పూజలు చేసి పరిహారం నిర్వహించు అనగా శూద్రులను పాప పరిహార పూజలు నిర్వహించాలి అని కూడా చెప్పవచ్చు. ఎంత హీనంగా చూసినా దళిత బహుజన ప్రజల్ని విభజనకు గురి చేస్తూనే ఉన్నారు. గురి చేస్తూ బ్రాహ్మణ భావజాలం కలిగిన వారు, ఆనాటి బ్రాహ్మణ శూద్ర వర్ణ వ్యవస్థ ద్వారా విభజన కొన్ని వందల సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూ విభజిస్తూ వస్తున్నారు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో మిగిలిన అంశం రేపు వీడియోలో మాట్లాడతాను. ఓకే, జై భీమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో తెలియజేయండి. ఓకే, జై భీమ్.